హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడంటే కేపీహెచ్పి కాలనీలో సర్దార్ పటేల్ నగర్ అండి. ఇంకా దీన్నే ఎస్పీ నగర్ అయితే అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ స్వామివారి ఊరేగింపు సమయంలో అయితే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ను అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పూజారులు అయితే సాంగ్ అయితే పాడుతున్నారండి. చూస్తున్నారు ఎంత బాగా పాడుతున్నారు వీళ్ళు పాట. ఇంకా నేనైతే సాంగ్ అయితే ఆడ్ చేస్తున్నాను. ఇంకెందుకంటే ఇది సాంగ్ అయితే వాళ్ళే పాడారు కదా, ఇంకా ఇక్కడైతే కాపీరైట్స్ రావని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయండి అనుకోకుండా. ఇంకా నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే ఇంకా నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ మీకు ఏది అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీక్షగణ లక్షణ విచక్షణ కుబేరం దక్షణ విభక్తారమిత్రం పుష్పకర భక్తియసు చైత్రరథవాసిల్ శంఖనిధి పద్మనిధి సేవిత పదార్థం శంఖనిధి పద్మనిధి సేవిత పదార్థం సేవిత పదార్థం సేవిత పదార్థం శంఖగణ లక్షణ విచక్షణ కుబేరం దక్షముఖ లక్షణ వివక్షహరమిత్రం పుష్పకర భక్తియసు చైత్రరథవాసిల్ శంఖనిధి పద్మనిధి సేవిత పదార్థం పుణ్యజనార్జిత పుణ్యజనేశం శ్రీకరలాఘయాధిపయానో పుణ్యజనార్జిత పుణ్యజనేశం శ్రీకరలాఘయాధిపయానో శ్రీపతివారణ ధైర్య నేను అభినందించడం ఏదో కాదు. నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి సాత్విక వాళ్ళ యొక్క గురువు గారితో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇందిరాదేవి గారు ముస్నూరు డ్యాన్స్ అకాడమీ అని చెప్పి వాళ్ళ గురువు గారు ఇందిరాదేవి గారు. వారిని మనందరం ఇటువంటి సమక్షంలో ఇటువంటి సందర్భంలో వారిని గుర్తు చేయాలి. వారికి చక్కగా విశేషంగా పుణ్యలోక ప్రాప్తి జరగాలి. ఇటువంటి చాలామంది శిష్యుల్ని ఇటువంటి కూచిపూడి నృత్య సాంప్రదాయాన్ని ఇప్పటికీ మనం కళ్ళారా చూస్తున్నామంటే అటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహమే, అది తప్ప ఇంకొకటి కాదు. అంతే కదండి. వేదవాంగ్మయం కానీ మన సాంప్రదాయం కానీ ఇటువంటి నృత్యాలు కానీ ఎప్పుడో భరతముని నాట్యశాస్త్రం రాస్తే ఇలా భంగిమలు ఇవ్వాలి, ఇలా చేయాలి, ఇది ఇన్ని హావభావాలు ఉంటాయి అని చెప్పి గ్రంథరూపకంగా రాశాడు. కానీ దాన్ని నృత్య రూపకంగా అంటే మన ప్రాక్టికల్గా తీసుకురావాలంటే సాధారణమైనటువంటి మనుషులుగా సాధ్యం కాదు. ఎంతో తపస్సు, ఎంతో తపన, ఎంతో మనకి అభ్యాసం ఉంటుంది కానీ రాదు. ఒక రోజున అలాగే తల్లిదండ్రులందరూ కూడా విశేషంగా అభినందనీయం. రేపటి రోజున ఉదయాన్నే స్కూల్కి పంపించాలి పిల్లల్ని. ఈరోజు సాయంత్రం ఎన్నో ప్రోగ్రాములు వాళ్ళకి అందరికీ రెడీ చేసి తెలియదు. వీళ్ళు వస్తున్నారని మన నమ్మకం. ఎప్పటికీ మీరే, ఒకవేళ తప్పితే వేరే ప్రోగ్రాం ఉంటే లేదు కానీ లేదంటే మీదే. ఎందుకంటే ఎలాగైతే మేము అలాగే వాళ్ళు కూడా. అందుకని ఆలయ పాలకవర్గం వారు కానీ వీరందరూ కూడా నిశ్చయించేశారు. అయితే వీరు లేదంటే ఇంకో ప్రోగ్రాం ఏదైనా పెడతాం కానీ ఇంకొకటి కాదు. అందుకని వీళ్ళు తప్పకుండా ఉంటారు. అందుకని నేను వారం రోజుల క్రితమే చెప్పాను, అమ్మా మీరు రావాలి అంటే అయ్యో ఇప్పుడు చెప్తే కష్టం అండి అనేటి మాట కూడా అనలేదు. తప్పకుండా వస్తామండి మేమందరం అని చెప్పి
మరి ఏదేదో 10 మంది వస్తారేమో అనుకున్నాను. చూడండి చక్కగా చాలా వైభవంగా కళ్ళకు కట్టుకునే విధంగా స్వామికి ఆనందింపజేసేటువంటి విధంగా వచ్చాడు. వాళ్ళ గురువు గారి ఆశీస్సులు మీరందరికీ ఇలా ఉన్నాయి కాబట్టి అటువంటి మంచి విద్యార్థిని తయారు చేశారు. ఆ విద్యార్థిని ఇప్పుడు గురువుగా ఆచార్యునిగా మారి ఎంతమంది శిష్యులు తయారు చేసింది. ఇప్పుడు ఇంకోటి మన పేరు, మన సంస్కృతిని, మన ఆంధ్రనాట్యాన్ని నిలపడానికి విధంగా వారు ఇప్పుడు అది కూడా వారు అభ్యాసం చేసి ఇంకా ప్రదర్శన చేసి మన ఆంధ్రత్వాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు. వారికి ఇంకెంత